మంచిది. తిరువురు ఆ పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచయలో ఉన్నటువంటి బాలచంద్ర తన రక్షణ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. జాగ్రత్తగా విందాం. మీ అందరికీ నా వందనాలండి. చూడండి, చిన్న మాట చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. చాలండి. యెహోవా వాక్కు అతనికి ఇంకనూ ప్రత్యక్షం కాలేదు. నా పేరు బాలచంద్ర. చూడండి, సమూయేలు జీవితంలో సమూయేలు అప్పటికి ఎలాగే ఎరగలేదో నా బాల్యకాలంలో కూడా నేను అలా జీవించేవాడిని. యేసు ప్రభు ఎరగని కుటుంబంలో నేను జన్మించాను. అయితే ఆ విధంగా నేను జీవిస్తున్నప్పుడు మా తల్లిగారికి నేను 5 సంతానముగా పుట్టాను. 4 అమ్మాయిలు పుట్టారు. తర్వాత మళ్ళీ అమ్మాయి పుడతానని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ తప్పై నేను పుట్టడం జరిగింది. అయితే ఈ విధంగా జీవిస్తున్న నా జీవితంలో బాల్యకాలం నుండి కూడా సినిమా పాటలు, బాల్యకాలం నుండి కూడా సినిమాలకు వెళ్ళడము, డ్యాన్స్ చేయడం చేస్తున్నవాడిని. అయితే ఈ విధంగా జీవిస్తూ ఉంటే మా అమ్మగారు చెప్పారు, ఇదిగోనయ్యా నీ కుమారుడు ఇలా ఉన్నాడు. మా నాన్నగారు ఎలా ఉన్నారంటే ఆయన కూడా తాగటము, ప్యాకెట్లు ఆడేవాడు. ఇలా చేస్తూ ఉంటే నేను కూడా మా నాన్నగారిలాగానే నేను జీవిస్తున్నాను. నా బాల్యకాలంలో సినిమాలకు వెళ్ళడము, రికార్డ్ డ్యాన్స్ చేసేవాడిని, ఇలా జీవిస్తున్నవాడిని. అయితే చూడండి, నా చదువు అయిపోయింది. 6 క్లాస్ నుంచి మా ఊరిలో 5 క్లాస్ వరకు ఉంది. 6 క్లాస్ నుంచి ఏంటంటే అక్కడ లేదు కనుక నా చదువు నిమిత్తమే రేపల్లికి వచ్చాను. రేపల్లో అక్కడ ఉంటున్నప్పుడు అది క్రైస్తవ పాఠశాల. చూడండి, అక్కడ నేను ఉంటున్నప్పుడు హాస్టల్లో అందరూ కూడా యేసుప్రభు ప్రార్థించుకుంటున్నారు. నాకు యేసుప్రభు తెలియదు. అట్లాగా నా జీవితం జీవిస్తూ ఉన్నాను. వాళ్ళు చక్కగా మీలాగానే పాటలు పాడుతున్నారు, మీలాగానే వాక్యం చదువుకుంటున్నారు. అయితే నా దగ్గర బైబిల్ లేదు, యేసుప్రభు నాకు తెలియదు కనుక నేను కూడా నాకు నచ్చినటువంటి, నాకు తెలిసినటువంటి దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ విధంగా నా చదువు అయిపోతూ ఉంది. ఒక దినాన అందరూ మేము చర్చికి వెళ్ళాము. చర్చిలో దైవజనులు వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యంలో ఏమందంటే, చిన్న కుమారుడు ఇలా జీవించాడయ్యా, చిన్న కుమారుడు ఇలా పాడైపోయాడని చెప్పేసి ఎక్కువ చిన్న కుమారుడు అనే మాట స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. అయితే నాకు ఆ కథ అర్థమైంది. నా కళ్ళమూడి కన్నీరు కార్చాను. యేసు ప్రభువా నన్ను క్షమించని చెప్పలేదు, కానీ ఆ భావం ఏంటంటే చిన్న కుమారుడు పాడైపోయాడు, చిన్న కుమారుడు చెడిపోయి చెప్పేసి చెప్తా ఉన్నప్పుడు నాకు అర్థమైంది. తర్వాత ఈ స్టోరీ బైబిల్లో చెప్పారు. చూడండి, తర్వాత ఏం జరిగిందంటే నేను బైబిల్ చదువుతున్నాను. ఎందుకని ఇలాంటి స్టోరీలు ఉంటాయి, ఇంకా కథలు ఉంటాయని చెప్పేసి బైబిల్ చదువుతున్నాను. అక్కడ ఏంటంటే మీలాగానే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. చూడండి, ఆ కాలేజీలో స్కూల్లో అంతా కూడా బైబిల్ కింద పెట్టేవాళ్ళు. కేవలము నేను దేవుడి మీద, దేవుడు అంటే ప్రేమడి నేను బైబిల్ చదవలేదు, కానీ కేవలము మా క్లాస్ అమ్మాయిల కోసము చదివేవాడిని. వాళ్ళను ఇష్టపడాలి, నన్ను ప్రేమించాలని చెప్పే ఉద్దేశంతో వారి కోసం నేను బైబిల్ చదివేవాడిని. వారి కోసమే నేను పాట పాడుతున్నవాడిని, వాళ్ళ కోసమే నేను వాయిద్యాలు వాయించున్నవాడిని. చూడండి, ఇలాగ నా జీవితంలో జీవిస్తున్నాను. యేసు ప్రభు ఇంకా నేను యేసు ప్రభు ఎరగకుండా బతుకుతున్నాను. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నా అంటే నాకు తెలియకుండానే బైబిల్ చదువుతున్నాను, నాకు తెలియకుండానే పాట పాడుతున్నాను, నాకు తెలియకుండానే వాయిద్యాలు వాయిస్తున్నాను. ఈ విధంగా నా జీవితంలో సాగిపోతున్నప్పుడు అక్కడ అనేక మంది పాస్టర్ గారు కూతురు ఉండేవాళ్ళు, కుమారులు ఉండేవాళ్ళు. అయితే యేసయ్య నన్ను ప్రేమించి ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేవాడు. నేను ఎక్కువ పుస్తకాలు చదివేవాని కాదు, స్కూల్లోకి వెళ్ళినా కూడా బైబిల్ చదివేవాని,
కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా బైబిల్ చదువుతున్నవాడిని. స్కూల్లో టీచర్స్ చెప్తా ఉంటే అవి వినేవాని కాదు. అవి వినకుండా కేవలం బైబిల్ చదువుతున్నవాడిని. ఎందుకంటే కాంపిటీషన్ కోసం చదువుతున్నవాడిని. ఇలాగ నా జీవితం సాగిపోతూ ఉంది. డబ్బుల కోసం చెప్పేసి తెలియకుండా గోడ దూకేసి వెళ్ళిపోయి టైపింగ్ వెళ్ళడము, డబ్బుల కోసం చెప్పేసి క్యాటరింగ్ పనికి వెళ్ళడము, ఇలాగా డబ్బుల కోసం చెప్పేసి చూడండి, నా జీవితంలో లేని కుటుంబంలో జన్మించాను కనుక నా చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. ఈ విధంగా చూడండి, నా యొక్క జీవితంలో హాస్టల్లో ఉంటూ అందరూ ఉండి కూడా అనాథగా బతికాను. కష్టపడుతున్నాను కానీ, డబ్బుల కోసం కష్టపడుతున్నాను కానీ పరిశుద్ధంగా ఉండడం కోసం కష్టపడడం లేదు. ఈ విధంగా నా జీవితంలో వాళ్ళు తెలియకుండా వేశారంటే యేసుప్రభువు నమ్ముకున్నాను, తెలియకపోయినా పాట పాడుతున్నాను, కానీ నిజమైన మారు మనసు నాకు లేదు. నిజమైన మారు మనసు పొందుకోకుండా జీవిస్తున్నాను. తర్వాత 10 రాసుల వారు నాకు బాప్తిసం ఇచ్చారు. అయ్యా, నువ్వు చక్కగా పాట పాడుతున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, చర్చికి వస్తున్నావు కనుక నువ్వేం చేయాలి, బాప్తిసం తీసుకొని చెప్పారు. బాప్తిసం కూడా తీసుకున్నాను. ఇలాగా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మొత్తం అంతా కూడా రేపులు చదువుకుంటూ ఉన్నాను. అయితే ఆ చదువు అయిపోయింది. చదువు అయిపోయిన తర్వాత జాబ్ నిమిత్తమై విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ మన సహవాసము గంగూరులో ఉంది. గంగూరులో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళాను. అక్కడ చిన్నయ్య గారు నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత నాకున్న మనసు ఏంటంటే, ఏ చర్చికి వెళ్ళినా సరే నాకు ఎదురుగా అమ్మాయి ఉందా లేదా కూర్చునేవాడిని. నేను పాట పాడితే అమ్మాయి నన్ను చూడాలి, నేను వాయిద్యాలు వాయిస్తే అమ్మాయిలు నన్ను చూడాలి, ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నవాడిని. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత దైవం నన్ను చూశారు. నేను ఎలా ఉంటున్నాను, నా కళ్ళు ఎలా ఉన్నాయి, ఇవన్నీ నన్ను గమనించిన తర్వాత నన్ను పిలిచారు. అయ్యా, నువ్వు బాప్తిసం తీసుకున్నావా అడిగారు. నేను బాప్తిసం తీసుకున్నానయ్యా, ప్రతి నెల నేను బల్ల తీసుకుంటానని చెప్పాను. అయితే నువ్వు మారుమనసు పొందావు అడిగారు. ఆ మారుమనసు కూడా తీసుకున్నా అని చెప్పాను. తీసుకుంటే ఎలా తీసుకున్నావు అడిగారు. ఇక్కడ నుండి రేపల్లి దగ్గర పెనుముడి కాలం ఉందండి, ఆ పెనుముడి కాలం దగ్గర నాకు బాప్తిసం ఇచ్చారని చెప్పాను. అయితే ఆయన అయ్యగారు చెప్పారు, నీ కంటికి జయం ఉందా అడిగారు. కంటికి జయం ఉందా? చూడండి, ఈ మాట నాకు కొత్తగా ఉంది. 6వ క్లాస్ నుంచి నేను చర్చికి వెళ్ళాను, కానీ ఈరోజు కూడా నీ కంటికి జయం ఉందా అనే క్వశ్చన్ ఎప్పుడే లేదు. బైబిల్లో క్వశ్చన్లు వేశారు. ఎట్లా? మెతుషాల ఎక్కువసార్లు బతికాడయ్యా, ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరంటే మెతుషాల చెప్పేవాడిని. బైబిల్లో క్వశ్చన్ అడిగేవాళ్ళు, కానీ జీవితం మీద క్వశ్చన్ నాకు లేదు. నా జీవితంలో క్వశ్చన్ నేను వేసుకోలేకపోయినాను. నా కంటికి నాకు జయం ఉందా అనే జీవితం నాకు లేదు. నేను పరిశుద్ధంగా బతికానా అనే జీవితం నాకు లేదు. కానీ బైబిల్లో క్వశ్చన్లకు నేను ఆన్సర్ చెప్తున్నాను. బైబిల్ వేసేటువంటి ప్రతి క్వశ్చన్కి నా దగ్గర జవాబు ఉంది, కానీ నా జీవితానికి జవాబు నాకు లేదు. ఇలాగ నా బతుకు సాగిపోతూ ఉంది. చూడండి, ఈ విధంగా ఇంటర్మీడియట్కి వెళ్ళాను, డిగ్రీకి వెళ్ళాను. అయితే అక్కడ ఉన్నటువంటి చూడండి, మా ఫ్రెండ్స్కి వారికి లవర్ ఉంటే నాకు కూడా ఉండాలని చెప్పి ఆశిస్తున్నవాడిని. అయితే రాంగ్ కాల్కి ఫోన్ ఇస్తున్నవాడిని. ఒక నెంబర్ కొడితే ఆ నెంబర్లో ఎవరైనా అబ్బాయి చూస్తే కనుక రాంగ్ నెంబర్ చెప్పేవాడిని. లేకుంటే ఎవరైనా అమ్మాయి ఫోన్ ఇస్తే అనుకోండి, బాగున్న అమ్మాయి అని అడిగేవాడిని. వాళ్ళు తెలిసిన అబ్బాయిలాగా మాట్లాడుతున్నవాడిని. తర్వాత అర్థమయ్యేది, నువ్వు ఎవరయ్యా అడిగేవాళ్ళు. తర్వాత అర్థమైన తర్వాత ఫోన్ పెట్టిస్తున్నవాడిని. ఇలాగా నా జీవితంలో అమ్మాయిలను ఏడిపించిన వ్యక్తి నేనే, రాంగ్ కాల్కి ఫోన్ చేసిన వ్యక్తి నేనే. తర్వాత చూడరాని దృశ్యాలు సెల్ ఫోన్లో చూస్తున్నవాడిని. నేను చూడండి, ఆ పుస్తకాలు కూడా రకరకాల పుస్తకాలు చదువుకుంటూ నా జీవితంలో భయంకరంగా పాపలను జీవిస్తున్నవాడిని. చదువుకుంటున్నాను, చర్చికి వెళ్తున్నాను, కానీ నా హృదయంలో పాపం ఉంది. నా హృదయంలో పాపం అలానే జీవిస్తూ ఉన్నాను. ఒక పక్క పాపలను బతుకుతున్నాను, ఒక పక్క చర్చికి వెళ్తూ ఉన్నాను, నామకార్థంగా జీవిస్తున్నాను. అయితే మారు మనసు నాకు లేదు. ఈ విధంగా జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ సహవాసం రావడం జరిగింది. అయ్యగారు చెప్పారు, అయ్యా ఇది కాదయ్యా భక్తి, మారు మనసు పొందని చెప్పారు. అయితే అయ్యగారు ఉండడం వల్ల అయ్యగారిని అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఎక్కువ ప్రార్థించే వాళ్ళు నాకు ప్రార్థన ఉండేది కాదు. బైబిల్ చదివేవాడిని, ఎక్కువ నా సమయం అంతా బైబిల్ చదివేవాడిని, పాట పాడడానికి ఉపయోగించేవాడిని తప్ప ప్రార్థనకైతే ఇచ్చేవాడిని కాదు అవకాశం. అయితే ఆ చిన్నయ్య గారి యొక్క విషయంలో చూసినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తున్న వాళ్ళు. నిజంగా ఆ అయ్యగారు నాకు పరిచయం వలన దేవుడి కృప వల్ల
దేవుడిని భక్తిలో నన్ను నడిపించాడు. ఎక్కువ ప్రార్థన ఎలా చేసుకోవాలో చెప్పాడు. అయితే నాకు వచ్చేది కాదు. తర్వాత మండవరిలో మీటింగ్స్ పెడితే తీసుకొచ్చారు. వచ్చినప్పుడు నాకు వచ్చిన ప్రార్థన చేసుకున్నాను, కానీ ఈ విధంగా పాపాలు ఒప్పుకో చెప్పారు. పాపాలు ఒప్పుకోవాలంటే ఏదో మేము పూజలు ఇస్తామండి అబద్ధాలని చెప్పేసి నాకు తెలిసిన 5 పాపాలు ఒప్పుకొని కలు తీస్తున్నాను. అయితే కొంతమంది గంటల తరబడి వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళు గంట తరబడి నేను పాపినని చెప్పి చెప్తున్నారు. చూడండి, నాకు అర్థం కావడం లేదు. ప్రార్థన ఎంతసేపు చేస్తారా? ప్రార్థన గంటసేపు చేస్తారా? ప్రార్థన రోజంతా చేస్తారా ప్రార్థన అని చెప్పేసి నాకు ఆశ్చర్యమైంది. కొంతమంది యవనస్తులు చూడండి, వాళ్ళు ఏం తినకుండా ఉపవాసం ఉండి ఏడ్చుకుంటా, చూడండి అప్పటికే 2-3 రోజులు అయిందంట. నేను వచ్చాను, ఉదయాన్నే వచ్చి టిఫిన్ తినేసాను, మధ్యాహ్నం భోజనం పెడతానని చెప్పి ఎదురుస్తున్నాను. ఈ విధంగా అప్పటికే 2 దినాలు నా జీవితంలో వచ్చాను, కానీ తిన్నాను, కూర్చున్నాను, ప్రాణిస్తాను చెప్తున్నా, కానీ అయ్యగారు వస్తున్నప్పుడు కళ్ళు మూసుకునేవాడిని. అయ్యగారు మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ కలిసి చూసేవాడిని. చూడండి, ఈ విధంగా నా జీవితంలో ఏం పొందుకోలేకపోయేవాడిని. కన్నీరు వచ్చేది కాదు, హృదయం కఠినమైపోయి ఉండేది. నాకు తెలిసిన అప్పుడు కూడా లోపల పాటలు పాడుతున్నవాడిని, లోపల పాటలు పాడుతున్నవాడిని. ప్రార్థన రాకపోవడం వలన పాటలు పాడుతున్నవాడిని. ఈ విధంగా జీవిస్తున్నాను. చూడండి, తర్వాత అందరూ కూడా చెప్తున్నారు, దేవుడు నన్ను దర్శిస్తున్నాడయ్యా, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని చెప్తా ఉంటే నా హృదయంలో భారం ఉండేది. నేను వచ్చాను, అందరిలాగా వచ్చాను, కానీ అయ్యో నాకు ఒక దర్శనం రాలని చెప్పేసి అప్పుడు భారం వచ్చింది. నేను మోకరించాను. నిజంగా ఈ స్థలంలో వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. చాలా సంఘాలు నేను వెళ్ళాను, కానీ దైవస్వర సంఘానికి వెళ్ళాను, ఓసన మందిరానికి వెళ్ళాను. అయితే కేవలము పాటలు బాగుంటాయి చెప్పేసి పాటలకు వెళ్ళేవాడిని, వాక్యం ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్ళిపోయేవాడిని, మీటింగ్స్ పెడితే వెళ్తున్నవాడిని. కానీ నిజంగా ప్రార్థన చేసుకోవాల్సిన మనసు నాకు ఎక్కడ రాలేదు. ఈ సవాసం వచ్చిన తర్వాత ఎలా ప్రార్థన చేసుకోవాలని దేవుడు నాకు నేర్పించాడు. అయితే మోకరించిన వెంటనే నా జీవితంలో పాపాలు గుర్తుకొస్తున్నాయి. అవన్నీ కూడా మోకరించి, ప్రభువా ఇదిగో నా బాల్యకాలంలో ఇలాగా జీవించానయ్యా, యవ్వన కాలంలో సెల్ ఫోన్ చూసినటువంటి వ్యర్థమైన చిత్రాలు చూశానయ్యా, తెలియకుండా రహస్యంగా పుస్తకాలు చదివానయ్యా అని చెప్పేసి చదువుకునే పుస్తకాలు చదివాని చెప్పేసి ఒక్కొక్క పాపం దేవుడు నాకు చూపిస్తా ఉన్నాడు. ట్రైన్లో వస్తున్నప్పుడు డబ్బులుండి కూడా టికెట్ తీసుకోలేదయ్యా. తర్వాత టిఫిన్ హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు కట్టుకుండా పారిపోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఒక్కొక్కటి కనబడతా ఉంటే అవన్నీ దేవుడు గుర్తిస్తున్నాడు. ఏడ్చుకుంటూ ఒప్పుకుంటున్నాను, ప్రభువా నేను చేశానని చెప్పేసి. అయితే 6 క్లాస్ నుంచి ఎంఎస్సీ దాకా భక్తి చేశాను, కానీ ఆ భక్తిలో ఎక్కడ కూడా కన్నీరు కాచిన స్థితి లేదు. నా పాపం బట్టి నేను ఏడ్చిన రోజు లేదు. వెళ్ళాను, హడావుడిగా వెళ్ళి కూర్చునేవాడిని, అక్కడ పాట కోసం చూసేవాడిని, పాట పాడేవాడిని అంత తప్ప కేవలం ఏ రోజు కూడా నా పాపం బట్టి నేను ఏడవలేదు. కేవలం నా జీవితంలో పరిశుద్ధి కోసం ఎప్పుడూ ఏడవలేదు. పుస్తకాలు చదివేవాడిని, భక్తుల చరిత్ర చదివేవాడిని, కానీ అలా బతకాల ఆశ ఉండేది. కానీ అక్కడ చూస్తే సహవాసంలో అక్కడ ఉన్నటువంటి సంఘాలలో ఇలాంటి నడిపింపు లేదు. ఏకాంతంగా వెళ్తున్నవాడిని ప్రార్థనకి, ఒక పుస్తకం తీసుకొని ఒక మాటల ఉదాహరణలాగా బతకాలి, లేకుంటే డేవిడ్ బ్రెయిన్ లాగా బతకాలి, డేవిడ్ లింగ్స్టన్ లాగా బతకాలని ఆశ ఉండేది. కానీ అది అంతవరకే చదివిన కొంతసేపు ఉండేది, కానీ తర్వాత మళ్ళీ మామూలుగా ఉండేది. ఎందుకంటే నా జీవితంలో ప్రార్థన లేదు. పుస్తకాలకి, బైబిల్కి, పాటలకి ప్రాముఖ్యత ఇచ్చేవాను, కానీ ప్రార్థనకి ప్రాముఖ్యత లేదు. ప్రార్థన లేదు కనుక నా జీవితంలో చెడిపోయానండి. ప్రార్థన లేక నా 7 కాలాల జీవితాన్ని పాడేసుకునే దౌర్భాగ్యని. సాయంకాలం అయితే చాలు 4ంటికల్లా బస్ స్టాండ్కి వెళ్ళిపోయేవాడిని, లేకుండా 6 దాకా కలరింగ్ కోసం రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతున్నవాడిని. ఈ విధంగా నా జీవితంలో పాడైపోతున్న నన్ను ఈ సహవాసం నన్ను ప్రేమించిన తర్వాత, సహవాసం వచ్చిన తర్వాత మారుమనసు పొందేటప్పుడు అవన్నీ దేవుడు చూపిస్తున్నాడు. బస్ స్టేషన్లో ఎలా తిరిగానో ఒక్కొక్కలాగా తిరిగిన నా జీవితము, రైల్వే స్టేషన్లో అయితే ఎలా తిరిగానో ఒక పందిలాగా తిరిగిన జీవితం నాది. నిజంగా రైల్వే స్టేషన్లో అక్కడ కొన్ని పందులు తిరుగుతూ ఉంటాయి, నేను కూడా తిరిగాను. చూడండి, బస్ స్టేషన్లో కొన్ని కుక్కలు తిరుగుతూ ఉంటాయి, నేను కూడా అలా తిరిగిన కుక్కనే అని నాకు ఇక్కడ వచ్చినదా అర్థమైంది. ఏడ్చుకుంటా ప్రతి పాపాన్ని ఇక్కడ ఒప్పుకుంటా, ప్రభువా నా బాల్యకాలం ఇలా పాడిపోయినయ్యా, యవ్వన కాలంలో ఇలాగ నా జీవితాన్ని పాడేసని చెప్పేసి ఏడ్చుకుంటా ఇలా ఈ స్థలంలో దేవుడు మంచి మారుమనసుని ఇచ్చాడు. నాతో పాటు ఒక 50 మంది యవనస్తులు మారుమనసు పొందుకొనే స్థలం ఉండి
ఆ కొద్ది రోజులు మళ్ళీ 10 రోజులు ఇక్కడే ఉండి ప్రార్థించుకున్నాం. ఆ మారుమనసులో దేవుడు నా స్థితి అంతా నాకు చూపించాడు. తండ్రి లేని స్థితిలో ఉన్నప్పుడు నేను ఎలాంటి దొంగతనం చేశానో, డబ్బుల కోసం ఎలాంటి తప్పు చేశానో అవన్నీ స్థలంలో దేవుడు నాకు చూపించాడు. తర్వాత దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత గొప్ప సంతోషం అనిపించింది. పాపం ఉన్నప్పుడు నా జీవితంలో ఎన్నడూ దర్శనం రాలేదు. పాపం ఉన్నప్పుడు నా జీవితంలో ఎన్నడూ ఆయన స్వరం వినలేదు. కానీ అన్నీ ఒప్పుకున్న తర్వాత దేవుడు దర్శనం స్టార్ట్ అయినాయి. గొప్ప సంతోషం వస్తూ ఉంది. నా జీవితంలో మురికి నీళ్ళన్నీ కనపడుతూ ఉన్నాయి. అవి పోతూ ఉన్నాయి. కన్నీరు కాస్తూ ఉన్నాను. అవన్నీ ఒక్కొక్కటి దేవుడు తీసేస్తున్నాడు. ఆ విధంగా ఏడ్చుకుంటా ప్రభువా ఇలాంటి జీవించానయ్యా. హాస్టల్లో చూడండి, అక్కడ హాస్టల్ ఉన్నప్పుడు నా బ్రతుకంతా పాడేసుకున్నాను. చిన్న వయసులోనే నా జీవితంతో పాడేసుకున్నానని చెప్పేసి ఏడ్చుకుంటా ప్రతి పాపను ఒప్పుకున్నప్పుడు కరుణగల దేవుడు, కృపగల దేవుడు ఇదే స్థలములో దేవుడిని దర్శించాడు. దేవుడు నా పాపలు నాకు చూపించాడు. ప్రతి పాపం ఒప్పుడు జరిగింది. దేవుడు మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం ద్వారా కుమారుడా నీ పాపలు క్షమించబడని చెప్పేసి స్వరం వినడం జరిగింది ఇక్కడ. అయితే అంతకుముందు నేను భక్తి చేశాను, కానీ ఎన్నడూ కూడా ఆయన స్వరం వినలేదు. అంతకుముందు భక్తి సంఘానికి వెళ్ళాను, చాలా సంఘాలకు వెళ్ళా, కానీ ప్రార్థన తీసుకున్న అలవాట్లేదు. అయితే దేవుడు కృప వల్ల దేవుడు ఈ సహవాసం తీసుకొచ్చాడు. ఎక్కడో ఎడారిన మొక్కడు నన్ను, ఎండిపోయిన మొక్క ఉన్న నన్ను దేవుడు కృప ద్వారా ఈ యొక్క సహవాసం అనేటటువంటి తోటలో నన్ను నాటాడు. చూడండి, నాలాంటి అనాథను ప్రేమించి ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో తెలియని స్థితిలో నన్ను ప్రేమించి ఈ సహవాసం ద్వారా నేను బలపడ్డాను. సహవాసం దానిలో ప్రార్థన నేర్చుకున్నాను. అయితే సహవాసం నన్ను ప్రేమించి దైవజనురాలు అమ్మగారు, ఇక్కడ ఉన్న అయ్యగారులందరూ కూడా నన్ను ప్రేమించి వారి యొక్క అనుభవాలు చెప్పి నన్ను బలపరిచారు. నిజంగా ఈ స్థలంలో నేను నిలబడ్డానంటే చూడండి, వాస్తవానికి నేను యేసుప్రభువుని ఎరగలేదు. నేను ఎరగపోయినా కూడా ఆయనను పట్టుకున్నాడు. నేను ఎరగపోయినా కూడా ఆయన పాటలు పాడిస్తూ ఉన్నాడు. నేను ఎరగపోయినా కూడా వాయిద్యాలు వాయిస్తున్నవాడిని. తెలియకపోయినటువంటి నన్ను దేవునితో ప్రేమిస్తే ఈ స్థలంలో చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. అయితే మీరు బాల్యకాలం నుండి కూడా ఎరిగిన వారే, చక్కని పాట పాడే వాళ్ళే, యేసు ప్రభువు తెలుసుకున్న వాళ్ళే. అయితే నాలాగా ఉండకుండా మంచి భక్తి చేయాలని ఆశపడుతున్నాను. అయితే చూడండి, ఈ సహవాసం నన్ను ప్రేమించి దైవజనులు నన్ను ప్రేమించి ఈ భాగ్యం నాకు ఇచ్చారు. కాబట్టి అంతవరకు నమ్మకస్తునిగా జీవించలాగున నా కోసము పరిచయం కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు.